మొక్కజొన్నలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని వెయిట్ చేసే వాళ్ళ కేటగిరీలో నేను కూడా ఒకదాన్ని. ఎందుకు అనంటే, ఈ మొక్కజొన్న బూరెలంటే నాకు చాలా 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 ఇష్టం. ఈ బూరెలు కూడా మనమైతే డిఫరెంట్ టైప్స్‌లో చేసేసుకోవచ్చు. మెయిన్‌గా నాకైతే స్వీట్ వేసి చేసుకుంటే ఇష్టం. బెల్లం వేసి చేసుకుంటామండి. సో, ఇది ప్రాసెస్ కూడా ఈజీగానే ఉంటుంది. ఫస్ట్ మనమైతే మొక్కజొన్న కంకుల్ని ఒలుచుకోవాలి. ఇంత క్వాంటిటీ అని ఏం లేదు. ఈ మొక్కజొన్నల్ని మంచిగా ఓల్చేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే. ఇక్కడ నేనైతే బెల్లంతో చేస్తున్నాను కాబట్టి బెల్లంని మంచిగా తురిమి పెట్టుకోవాలి ఫస్టే. మనం గ్రైండ్ చేసేటప్పుడు మొక్కజొన్న గింజల్ని కొంచెమే బెల్లం వేసుకోండి. అది కూడా మొక్కజొన్నలు అనేవి గ్రైండ్ అవ్వడం కోసం, ఒక బైండింగ్ టెక్స్చర్ కోసం మనమైతే బెల్లం వేసుకోవాలి. దానివల్ల మొక్కజొన్నలు ఈజీగా గ్రైండ్ అవుతాయి. అలా అని మనము తురుముకున్న బెల్లం మొత్తం గ్రైండర్లో వేసి రుబ్బుకుంటే పిండి అనేది లూజ్గా అయిపోతుంది. సో కొంచెమే వేసేసుకొని అసలు వాటర్ అనేది యాడ్ చెయ్యం కాబట్టి మొక్కజొన్నలు గ్రైండ్ అవ్వడం కోసం బెల్లం యాడ్ చేయాలి. వన్స్ మనము మొక్కజొన్నలంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా తురుముకున్న బెల్లంనంతా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని మనమైతే గారెలు ఎలా అయితే వేసుకుంటామో అలాగే ఈ బూరెలు కూడా వేసేసుకుంటే యమ్మీ యమ్మీగా మొక్కజొన్న బూరెలు అయితే రెడీ అయిపోతాయండి. చేసిన వెంటనే ఒక ప్లేట్లో ఇలా స్ప్రెడ్ చేసుకొని అలా పక్కనుంచేసి ఒక 15-20 మినిట్స్ అయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి స్టోర్ చేసుకుంటే 10 to 15 డేస్ వరకు నిల్వ ఉంటాయి. సో డెఫినెట్గా ట్రై చేయండి.